ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి రాజకీయాలు అంటే కనీస అవగాహన లేనటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎంత అధోగతి పాలవుతుంది, రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రం ఒకవైపు పంట పొలాలు నెలలు వాస్తూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తనటువంటి ఈ ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు కూడా కుంటి సాకులు చెప్పినప్పుడు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా నాయకులు ఏదైతే నిన్నాక మొన్న పోయి వాళ్ళ పార్టీలో చేరిన కడి శ్రీహర్ లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ఇవాళ మేడిగడ్డ నుంచి నీళ్లు బయటికి రావడం లేదు. మేడిగడ్డలో వచ్చినటువంటి సమస్య అనేది ఒక జనరల్గా వచ్చే చిన్న చిన్న సమస్యలు మాత్రం పెద్ద సమస్య కాదు. వాటి ద్వారా నీళ్లు ఎత్తిపోయొచ్చు అన్నప్పుడు కుంటి సాకులు చెప్పుకుంటూ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టే పనికిరాదు, ఈ 3 పిల్లలు అసలు రిపేర్ చేయరాదు, టోటల్ ఇప్పుడు ఈ 3 పిల్లలను నమ్ముకుంటే రేపు రాబోయే కాలంలో కష్టం వస్తుంది, నష్టం అంటే సొంత పురాణాలు చాట భారతాలు చెప్పుకుంటూ పొప్పం గడుపుకుందామని ప్రయత్నం చేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఆందోళన చెందుకుంటూ రోడ్ల పైనకు వచ్చి పొలాలలో పండి ఏడ్చుకుంటూ పొలాలు గాలబెట్టే సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ఖచ్చితంగా రైతన్నలకు నాటి నుంచి నేటి వరకు మద్దతుగా నిలబడ్డాం, సహాయ సహకారాలు అందించినాం, ఈ చేతగాని ప్రభుత్వంలో నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇప్పుడైతే బయటికి వెళ్ళిండో, మొన్న నల్గొండ జిల్లా వరంగల్ వైపు అదే రకంగా రేపు కరీంనగర్కి వచ్చే క్రమంలో లాగులు దడిసిన ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు స్పందించి ఏదైతే పనికిరాదన్న ప్రాజెక్టు నుంచే నీళ్ళు ఎత్తిపోసే కార్యక్రమం మొదలుపెట్టిండు. ఇవాళ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఆ నీళ్లు? నీ చేతగాని తనాన్ని ఒప్పుకొని ముందే నువ్వు కనుక పక్కకు తప్పుకొని ఉంటే ఈరోజు రైతులకి పరిస్థితి వచ్చేది కదా, వచ్చేది కాదు కదా. ఇంత పెద్ద విపత్తుకు కారణమైనటువంటి నువ్వు ఏ మాత్రం అధికారంలో ఉండడానికి అర్హుడివి కాదు. ప్రజల జీవితాలతోటి, ప్రజల పంట పొలాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి నువ్వు తెలంగాణకు పట్టిన ఒక శనిలాగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. నాటి మొన్నటి వరకు కుంటి సాకులు చెప్పిన నువ్వు కానీ, మీ మంత్రివర్గం కానీ ఇవాళ యథేచ్ఛగా బాహుబలి మోటార్లతోటి నీళ్లు ఎత్తి పోస్తూ ఉంటే ఇవాళ నదుల వెంబడి నీళ్లు పారుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? పనికిరాదన్న ప్రాజెక్టు, 1,00,000 కోట్ల అభివృద్ధి జరిగిందన్న ప్రాజెక్టు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అని పనికిరాని ప్రాజెక్టు అన్న అక్కడి నుంచి ఇవాళ యథేచ్ఛగా నీళ్లు ఏ రకంగా వస్తున్నాయో ఇవాళ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ గారిని నిందించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నాటి కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి ప్రజా శ్రేయస్సు కోరి మాత్రమే కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలాలను ఏదైతే అందిస్తూ ఉన్నారో వాటిని సవ్యంగా అందిస్తే చాలు. నీకు చేతనైతే అది కూడా చేత కాకపోతే గద్దె దిగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.